హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ లేటెస్ట్గా కేంద్ర వ్యవసాయ శాఖ సంస్థలో అయితే మీకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మీకు 90,000 వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చి అయితే మీకు జాబ్లో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు అనమాట. సో మీకు ట్రైనింగ్లో కూడా 60,000 వరకు మీకు ప్రతి నెల అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆంధ్ర, తెలంగాణ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకైతే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ 55 మేనేజ్మెంట్ ట్రైనీస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ అయితే మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీ అన్నమాట ఇది. సో పర్మనెంట్ గా మీరైతే జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మేనేజ్మెంట్ ట్రైనీ అనే జాబ్లకి. సో మీకు ఓపెన్ కాంపిటీషన్స్ మీద అయితే మీకు ఆల్ ఇండియా బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 30 జనవరి నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అవడం జరిగింది. మీరైతే 20 ఫిబ్రవరి లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకి మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కాల్ లెటర్స్ కూడా అయితే మీకు ఎగ్జామినేషన్ కంటే ముందర 10 డేస్ ముందర అయితే మీకు రావడం జరుగుతాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ జాబులు చూసినట్లయితే ఐటీ యాక్చురేష్ తర్వాత జర్నలిస్ట్ కూడా అయితే మీకు ఉన్నాయన్నమాట జాబ్లు అనేవి. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆన్లైన్లో అయితే అప్లై చేయాలని. సో మీరైతే ఒక అప్లికేషన్ ఒక పోస్ట్కి మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి మీకు ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ కూడా అయితే ఇస్తారనమాట. సో ఆ ట్రైనింగ్ లో కూడా అయితే మీకు శాలరీ కూడా అయితే ఇస్తారు. సో ఇక్కడ మీకు ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో వీటికి సంబంధించి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ గా అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. తర్వాత సర్వీస్ కండిషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అయితే చదువుకోవచ్చు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఎమాల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ లో కూడా అయితే మీకు ప్రతి నెల 60,000 వరకు శాలరీ అయితే ఇస్తారనమాట. సో ట్రైనింగ్ 1 ఇయర్ పాటు అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారు కదా, అప్పుడు మీకు 90,000 పర్ మంత్ అయితే మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని అడ్మిసిబుల్ అలయన్సెస్ అన్ని కలుపుకుని తర్వాత అన్ని బెనిఫిట్స్ కలుపుకుని. సో అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే జర్నలిస్టుల కింద అయితే మీకు ఎలాంటి డిగ్రీ చేసినా ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి. సో కాబట్టి ఎవరైనా సరే ఎలాంటి డిగ్రీ చేసినా బీటెక్ చేసినా గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ అని, బీకామ్ అని, లేకపోతే బీఏ, బీబీఏ ఇలా ఎలాంటి డిగ్రీ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలు కూడా అయితే ఇచ్చారు. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత ఎకనామిక్స్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి బీఈ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే మీకు ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి. సో ఈ స్కిల్స్ అయితే ఏదో ఒకటి వచ్చినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వీటికి సంబంధించిన ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేయాలన్నమాట. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ అయితే ఎక్స్ట్రా 10 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. తర్వాత వీటికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో ఇవన్నీ చదివి అయితే మాత్రమే మీరైతే
ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అవుతారో మీరు ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారు కదా! సో, దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇలా ఆన్‌లైన్‌లో మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత సో, మీకైతే ఇంటర్వ్యూ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్క్స్‌కి మొత్తం అంతా కలిపి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ మొత్తం 200 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే మీకు 150 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. 2½ అవర్స్ అనేది. సో, మీకు జర్నలిస్ట్ అనే జాబ్‌లకి అప్లై చేసే వాళ్ళకి మీకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్, కరెంట్ అఫైర్స్ ఇవైతే మీకు ఉండడం జరుగుతాయి. సో, కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంది. సో, ప్రతి రాంగ్ ఆన్సర్‌కి మీకు 1/4 మార్క్ అయితే డిడక్ట్ అయితే అవుతుందన్నమాట. సో, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అయితే ఉంటుంది. ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కాబట్టి వాళ్ళైతే ఈ ఆప్షన్ అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేప్పుడు అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా అయితే మీకు వీటికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో సో, ఇంటర్వ్యూకి సంబంధించి కూడా అయితే మీరు ఆహ్, ఆ మెరిట్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అదే అప్లై చేసుకోండి. సో, సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మార్క్స్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ 2 మార్క్స్ కలిపి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో, ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే మీకు ప్రతి స్టేట్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. కాబట్టి మీరు అది కూడా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేప్పుడు పెట్టుకోవాలి. సో, ఈ ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఉన్నాయి. అదే మన తెలంగాణలోకొచ్చేసరికి హైదరాబాద్, ఖమ్మంలో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ పెట్టుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ ఆఫ్ కాల్ లెటర్. సో, కాల్ లెటర్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మీకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. దాంట్లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే అప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అయితే మీకు చేయడం జరుగుతుంది. సో, క్యాండిడేట్స్ ఎవరైతే లేట్‌గా వెళ్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. సో, కాబట్టి ఇన్ టైమ్‌లో అయితే ఉండండి ఇంటర్వ్యూకి అన్నిట్లో కూడా. సో, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే మీరు ఇంటర్వ్యూకి అయితే ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే వాటి యొక్క జిరాక్స్ కాపీస్ కూడా అయితే మీరు తీసుకెళ్ళండి. సో, ఆ జిరాక్స్ కాపీస్ కూడా అయితే మీరు సిగ్నేచర్ అయితే చేయండి కింద. సో, ప్రింట్ ఔట్ ఆఫ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, తర్వాత వ్యాలిడ్ జనరేటెడ్ అప్లికేషన్ ప్రింట్ ఔట్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ త్వరగా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఇక్కడ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఇవన్నీ కూడా అయితే మీరు చదివి అయితే అప్లై చేయండి. సో, కాబట్టి ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, అప్లికేషన్ ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీరైతే ఫస్ట్ మీ అన్ని కాపీస్ కూడా అయితే మీరు పీడీఎఫ్ అయితే చేసుకొని ఉంచుకోండి. సో, 30 జనవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీజ్ లేదు. కాకపోతే ఇంటిమేషన్ చార్జెస్ అయితే ఉన్నాయి. జస్ట్ ₹200. సో, మిగిలిన వాళ్ళందరూ అయితే ₹1000 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉందని చెప్పి అనుకోమాకండి. ఒకసారి జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. రిజిస్టర్ అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. అవన్నీ కూడా అప్‌లోడ్ చేసి మీరైతే ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించి అప్లై చేయడానికి మనకి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉంటుందన్నమాట. సో, మీరైతే అక్కడి నుంచి యాక్సెస్ చేసినట్లయితే మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హ్యాండ్ డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చారు. సో, హ్యాండ్ డిక్లరేషన్ మ్యాటర్ అయితే మీరు ఇదైతే వైట్ పేపర్ మీద రాసి మీ నేమ్ అయితే ఇక్కడ రాసి దాన్నైతే పీడీఎఫ్ చేసుకొని ఉంచుకోండి. ఇది హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అన్నమాట. సో, ఇలా మీరైతే ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసేటప్పుడు దానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది కాబట్టి అది క్లిక్ చేసినట్లయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.